సో ధర్మాసనం కూడా ఈ విధంగా తీర్పిచ్చింది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలను డిలీట్ చేయాలని, ఇంకొకసారి ఇలాంటివి చేయకూడదని కోర్టు హెచ్చరించినట్టయితే తెలుస్తుంది. ఈ విధంగా కోర్టు దగ్గర నుంచి సరైన న్యాయం దొరికిందని నాగార్జున అక్కడి నుంచి వెనుతిరగడం అయితే జరిగింది. ఇప్పుడు కాలంలో చూసుకుంటే వాళ్ళ ఫేస్ ఉంటే చాలు, నిజంగానే మొత్తం అంతా కూడా ఏఐ ఆధారంగా ఎడిట్ చేసేసేసి అది రియల్ ఫేకా అన్న రీతిలో కూడా మనం సందేహించేలాగైతే అన్నీ ఇప్పుడు సృష్టించడం అయితే జరుగుతుంది. ఈ సృష్టి నిజంగానే మానవాళికి ప్రమాదమా, లేదంటే మానవుడు డెవలప్ అవడానికి అనేది కూడా క్వశ్చన్ మార్క్గా పడి ఉంది. సో ఏదైనా సరే మనము ఒక డెవలప్మెంట్ వచ్చిందంటే దాన్ని మనం మంచికి యూజ్ చేసుకోవాలి, కానీ చెడుకు కాదు. సో ఈ విధంగా చూసుకుంటే చెడుకు యూజ్ చేసుకుంటే చివరికి అది మానవున్నే నాశనం చేయగలిగేంత శక్తి అది సంపాదించగలుగుతుంది. కాబట్టి దయచేసి ఏమైనా డెవలప్స్ ఉన్నా సరే, మనం అభివృద్ధి చెందుతున్నాము, సాంకేతికంగా అన్ని పరంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు దాన్ని మనం మంచికి యూజ్ చేసుకోవాలి, కానీ ఇలా దేనికి పడితే దానికి చెడుగా యూజ్ చేసేసుకొని ఆ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధానంగా అయితే యూజ్ చేయకూడదని చెప్పేసి ధర్మాసనం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది.